ఓడిపోతే తనకొచ్చే నష్టమేమీ లేదని ప్రజలే నష్టపోతారని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. 20 ఏళ్ల క్రితం పిడికెడు మందితో తాను ఉద్యమాన్ని ప్రారంభించానన్నారు. నాడు తెలంగాణకు అన్యాయం జరిగినప్పుడు నోరు మూసుకుని కూర్చున్నది ఎవరు అని ప్రశ్నించారు. అప్పుడు ఎవరు ఎక్కడున్నారో, ఎవరి బూట్లు మోస్తున్నారో ప్రజలందరికీ తెలుస్తుందని చెప్పారు. వలసల వనపర్తిని తాము వరి పంటల వనపర్తిగా మార్చామన్నారు. తాను రైతునేనని, రైతు బంధును దళిత బంధు అనే పదాలు పుట్టించి దేశానికి పరిచయం చేసింది తానేనని కేసీఆర్ అన్నారు. కేసీఆర్లు ఉన్నారు కదా, ఇదేంటి వనపర్తి కేసీఆర్ నా పక్కన నిలబడి ఉన్నాడు కదా ఇక్కడ. ఇక నీ దమ్మేంది నా దమ్మేంది అంటే ఏ దమ్ము లేకుండా మొత్తం దమ్ము కోల్పోయి గంజి కేంద్రాలకు, అంబలి కేంద్రాలకు ఆలవాలమైన పాత మహబూబ్ నగర్ జిల్లా ఆనాడు వలసల పడి గోసపడి ఎవడో వచ్చి గంజి కేంద్రం పెడితే, అంబలి కేంద్రం పెడితే బతకాలే అనే ఒక శాపగ్రస్తమైన జిల్లా. ఆనాడు మేము పక్షుల్లాగా తిరుగుతూ ఉంటే ఈనాడు ఉన్న నాయకులు ఎక్కడున్నారో మీకు తెలుసు. ఇలా అవాకులు చెవాకులు చిన్నంతరం లేకుండా పెద్దంతరం లేకుండా నోటికొచ్చినట్టు వాగే వాళ్ళు ఎవరో, వాళ్ళు ఏం పనిలో ఉన్నారో మీకు తెలుసు. మేము తిరిగిన నాడు ఎవరు లేరు, ధైర్యం లేదు, మంది లేరు, నాయకులు లేరు, మంత్రి పదవులు లేవు. అయినా కూడా పక్షులు తిరిగినట్టుగా ఈ రాష్ట్రం నలుమూలల కలియ తిరిగి జనాన్నంతా చైతన్యపరిచి అద్భుతమైన పాటలు రాసి ఇలా లేడు నా తమ్ముడు కానీ సాయి చంద్ లాంటి కళాకారులు, గోరెడ్డి వెంకన్న లాంటి కళాకారులు